హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగున్నారా అనుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను హల్వా చేస్తున్నానండి. ఇది గోధుమ రవ్వ, రెడ్ కలర్ ఉంటుంది కదా గోధుమ రవ్వ. దానికి కావాల్సిన సామాన్లు: గోధుమ రవ్వ 1 కప్పు, కొబ్బరి, బెల్లంతో చేస్తున్నాను, యాలకుల పొడి, ఇది బాదం పప్పు, చక్కెర అండి, కొంచెం నెయ్యి అండి. ఫస్ట్ అయితే మనం రవ్వ వేయించుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బొంబాయి రవ్వతో కూడా చేయొచ్చు హల్వా. నేనైతే ఈరోజు రెడ్ రవ్వతో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నచ్చకపోయినా చేయండి. ఇది ఇలా వేగిపోయిందండి, తీసేసుకుందాం మనం. ఇందులో అయితే బెల్లం, నేనైతే కొంచెం బెల్లం కొంచెం చక్కెర వేస్తున్నాను కాబట్టి బెల్లం కొంచెం వేస్తున్నా. దీనికది నేను దీన్ని పోస్తున్నానండి వాటరు. ఇది మనకు కరిగిపోతే చాలు, పాకం ఇట్లా ఏం అవసరం లేదు హల్వా కాబట్టి. దీంట్లో ఉడకాలి రవ్వ. ఇప్పుడు మనం అందులోకి రవ్వ వేసి తీసుకుందాం. ఇది మంచిగా ఉడకాలి వాటర్లో. కొంచెం ఈ రవ్వ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. తెల్ల రవ్వ అయితే తొందరగా అయిపోతుంది, కానీ ఇది రెడ్ది కదా, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడైతే మనం కొబ్బరి వేసేసుకుందామండి. ఇందులో యాలకులు ఒక 4-5, బాదం పప్పు, చూడండి ఉడికిపోయింది. ఇది అయితే అలాగనే ఉంటుంది, ఎర్ర ఉప్మా కాబట్టి. మనది తెల్ల ఉప్మా అయితే మెత్తగా అయిపోతుంది కదా, ఇది ఉడికిపోతుంది కానీ మనకు అట్లా అనిపిస్తుంది గింజల్లాగా. ఇప్పుడైతే పాలండి, పచ్చివే పాలు. మనకు తెల్ల ఉప్మా బొంబాయి ఉప్మా కంటే ఈ గోధుమ రవ్వ చాలా హెల్త్కి మంచిదండి. ఇది దీన్ని ఉప్మా కూడా వేసుకుంటాం కదా. ఒక 5 మినిట్స్ ఉడకాలి. ఇది పాలు కొంచెం అబ్జర్వ్ అయిందాక రవ్వలోకి.
వీటిలో కొంచెం కలబెట్టుకోవాలి, లేకుంటే అది అడుగంటుతుంది. ఇప్పుడు నెయ్యి వేసేసుకుందాం. చూడండి నెయ్యి ఇట్లా తేలింది, అయిపోయింది హల్వా. మనం ఇట్లనే కొంచెం జారాలి, కొంచెం చల్లగా అయితే కొంచెం దగ్గర పడుతుంది. చల్లగా అయ్యాక పాలు కూడా మంచిగా అందులోకి అబ్జర్వ్ అయిపోయినాయండి, రవ్వలోకి. మనం సొంతంగా చక్కెరతో కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే బెల్లం చక్కెర 2 కలిపి చేశాను. మనం అచ్చంగా బెల్లంతో కూడా వేసుకోవచ్చు, హెల్దీ కదా బెల్లం. వేసుకుందామండి, అయిపోయింది. నేనైతే బాదం పప్పు ఇందులోనే వేసేసాను, మెత్తగా దంచి. మనం వేయించుకొని కూడా పైనుంచి చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇట్లనే వేస్తా, బాగుంటుంది. దాన్ని మెత్తగా దంచేసాను బాదం పప్పుని. వేడి వేడిగా హల్వా రెడీ అండి, గోధుమ రవ్వ హల్వా. అయితే డీమార్ట్కి వచ్చామండి ఈరోజు సామాన్లు తీసుకోవడానికి. చూసేయండి, చాలా పెద్ద డిమార్ట్ ఇది. మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది, కొత్త పడ్డదండి ఇది డిమార్ట్. చూడండి, మేమైతే కేజార్ ఈ డిమార్ట్లో అన్నీ కిందనే ఉంటాయండి. వేరే వేరే డిమార్ట్లు అయితే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంటాయి కదా, ఇదైతే కిందనే అన్ని సామాన్లు కిందనే ఉంటాయండి. చాలా పెద్దది, అన్ని సామాన్లు ఇందులో ఉంటాయండి. స్టీల్ సామాన్లు, నెల సరుకులు అన్నీ. మేమైతే నెల సరుకులు ఉండడానికి వచ్చాము ఈరోజు. చూసేయండి, కొత్తగా పడ్డది అన్నట్టు. ఇంకో డిమార్ట్ కూడా ఉంది, కానీ ఒక్కోసారి ఇక్కడికి వస్తాం. నేను చాలా పెద్ద వాకింగ్ చేసేట్టు ఉంటుంది ఇందులో. చాలా క్రౌడ్ ఎక్కువ ఉందండి, చాలా మంది మాసం కదా, అందరు సరుకులు ఉండడానికి వస్తారు కదా. చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. నేనైతే అన్ని ఈసారి అయితే ప్యాకెట్ యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ చాలామంది ఉన్నారు. మనం దాన్ని వెయిట్ ఇచ్చి స్టిక్కర్ ఇవ్వాలి కదా మనం దాన్ని, అందుకని లేట్ అవుతుందని నేను ప్యాకెట్స్ యూజ్ చేసుకుంటున్నాను ఈసారి. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.